మొక్కలకు హార్మోన్స్ నైట్రోబెంజన్ 20%, నైట్రోబెంజన్ 35%, ట్రైకాండనల్ 0.1%, ట్రైకాండనల్ 0.05%. ఈ హార్మోన్స్ వల్ల కూడా వచ్చిన పూత వచ్చినట్టు పిందెగా మారే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. మిరప పంటలో అధిక పూత రావాలి, వచ్చిన పూత రాలకుండా ఉండాలి అంటే ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఆల్రెడీ నా ఛానల్లో వీడియో చేశాను. ఎవరైనా రైతు చూడకపోతే ఆ వీడియో చూడండి. హార్మోన్స్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. ముందుగా చూస్తే హార్మోన్స్ వల్ల ఉపయోగాలు ఏంటని చూస్తే మేజర్గా మనకు ఏ మొక్కకైనా కావచ్చు పత్రహరితం అంటే క్లోరోఫిల్ అంటాం. ఈ క్లోరోఫిల్ అంటే ఈ ఆకు అనేది ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ మందు కొట్టినా కూడా మొక్క తీసుకుంటూ ఉంటుందండి. మీరు దోమ మందు, పురుగు మందు, తెగుళ్ళ మందు, ఇగురు మందు నువ్వు ఏ మందు కొట్టినా కూడా మొక్కల యొక్క ఆకుల నుంచే మొక్క తీసుకుంటుంది. కాబట్టి మొక్క ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ హార్మోన్స్ చాలా కీలకం. కాబట్టి మార్కెట్లో చాలా రకాల హార్మోన్స్ ఉన్నప్పుడు కూడా ఈ హార్మోన్స్ అనేది మనకు ఈ జనవరి నెలలో అధిక పూత రావాలని ఇప్పుడే. కాబట్టి ఈ అధిక పూత వచ్చినప్పుడు ఈ హార్మోన్స్ కనుక మనం వాడుకున్నట్లయితే దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను. ఈ హార్మోన్స్ మనం మెజర్ చూస్తే కిరణజన్య సమరక్రియ సక్రమంగా జరగాలంటే మొక్కలకు హార్మోన్స్ చాలా కీలకం. అందులో మీకు ట్రైకాండనల్ కావచ్చు, నైట్రోబెంజన్ కావచ్చు, ఇవి మాత్రం ఇప్పుడైతే ఇంపార్టెంట్ కాబట్టి వీటి గురించి చెప్తా ఉన్నాను. ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి అనే దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కువ మోతాదులో వాడితే మొక్క అనేది నిద్రావస్థకు వెళ్ళడం, వల్లిపోయినట్టు కనిపించే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక ఎకరానికి ఎంత రికమెండ్ అయితే ఉందో అంతే వాడాలి, ఎక్కువ వాడకూడదు. కాబట్టి ఎకరానికి ఎంత వాడాలి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. మేజర్గా హార్మోన్స్ వల్ల మనకు వచ్చిన పూత వచ్చినట్టు రాలిపోకుండా పిందెగా మారాలంటే ఏమవుతుందంటే ఇక్కడ మొక్క యొక్క పెరుగుదలను ఆపుతుందండి. చాలా వరకు మనకు హార్మోన్స్ అంటే పీజీఆర్ అంటాం, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్, అంటే మొక్క పెరుగుదలను ఆపుతుందని చెప్పి అర్థం అండి. ఈ మొక్క పెరుగుదల ఎందుకు అవుతుందంటే మొక్కలకు పైదాకా వెళ్ళే పోషకాలు అనేది ఎప్పుడైతే గ్రోతింగ్ ఆపుతుందో వేరే నుంచి పోయే ప్రతి ఒక్క పోషకం కూడా పైకి వెళ్లకుండా గ్రోతింగ్ రాకుండా ఆపడం వల్ల చుట్టుపక్కలకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అందులో మీకు చూస్తే రకరకాల ప్రథమ, ద్వితీయ, స్థూల, సూక్ష్మ పోషకాలు అయితే ఏవైతే మొక్క తీసుకుంటుందో వేర్ల నుంచి వెళ్ళి ఆ ప్రతి ఒక్క పోషకాలు కూడా మొక్క అనేది పైకి వెళ్లకుండా చుట్టుపక్కలకు పంపడం వల్ల పోషకాల లోపం అనేది ఏర్పడే మనకు. అప్పుడు ఆటోమేటిక్గా వర్షపూత వచ్చినట్టు పిందెగా మారే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు రైతులకు పీజీఆర్ అంటే భయపడతా ఉంటాం మనం, ఎందుకంటే మొక్క యొక్క గ్రోతింగ్ ఆగుతుందేమో అని చెప్పి భయపడతా ఉంటాం. కానీ ఆగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు అయితే ఉంటాయి. కాబట్టి రైతులు ఎవరు కూడా భయపడకండి. పీజీఆర్లో మనకు చాలా రకాల మందులు ఉన్నప్పటికీ కూడా ఈ మందుల వల్ల మీకు ఎక్కువ నష్టం కలిగే అవకాశం అయితే ఉండదు. కాబట్టి వీటిని నేను ఎంచుకోవడం జరిగింది. ఇందులో మీకు నైట్రోబెంజన్లో మార్కెట్లో చాలా రకాల అందుబాటులో అయితే ఉంటాయి. మేజర్గా మీకు చూస్తే 20% మీకు అందుబాటులో అయితే ఒకటి ఉంటుంది. 35% 30% ఉన్నటువంటి నైట్రోబెంజన్ కూడా అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ రెండిట్లో మీకు ఏది అందుబాటులో తీసుకోవచ్చండి. ఏదైనా ఒకటి సరిపోతుంది, రెండు అవసరం లేదు. ఏదైనా ఒక 20% 20%, 35% 35% తీసుకోండి. ఈ రెండింటిలో ఏదైనా పర్లేదు. దీనిలో మీకు మీరే చూడండి, హార్మోన్స్ వాడేటప్పుడు కంపల్సరీ మీరు తెగుళ్ళ మందు కాకుండా దోమ మందు, పురుగు మందు ఏదైనా కలిపి వాడుకోవచ్చు. ఇప్పటి వాతావరణ పరిస్థితిలో చాలా మంది రైతులకు వచ్చేసి తామరపురు సమస్య. వాస్తవానికి తామరపురు సమస్య వల్ల కూడా ఫ్లవరింగ్ అనేది రాలిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక 3 డోసులు చెప్పాను నేను ఇంతకుముందు ఒక వీడియోలో. ఈ 3 రకాల డోసులు మీరు వాడుకుంటే కంపల్సరీ 100లో 70-80% తామరపురును మీరు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా విపరీతంగా మీకు తామరపురు సమస్య ఉంటే ఆ మందులు వాడుకున్న తర్వాత ఈ మందులు వాడుకోండి. కంపల్సరీ మీకు చెప్తున్నాను, దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మనం ఏదున్నా ఈ యొక్క జనవరి నెలలో మనకు చలి వాతావరణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫ్లవరింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఆ ఫ్లవరింగ్ మనం కాపాడుకున్నట్లయితే దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దాంతోపాటు ఈ వచ్చిన పూత పిందెగా మారిన తర్వాత కూడా మనకు పిందె అనేది కాయ రావడానికి, కాయ నాణ్యతగా ఉండడానికి పీజీఆర్ అనే మందులు పనిచేస్తూ ఉంటాయి. వాటితో పాటు నీటిని నిలుపుకునే శక్తిని కూడా పెంచుతూ ఉంటుంది మొక్కను. కాబట్టి రైతులు జాగ్రత్తగా పీజీఆర్ సంబంధించిన మందులు కూడా వాడుకునే ప్రయత్నం చేయండి. మరి అందులో మీకు చూస్తే ఇప్పటి వాతావరణ పరిస్థితిలో ట్రైకాండల్ కూడా ఒక మంచి హార్మోన్ చెప్పుకోవచ్చు. ట్రైకాండల్లో మనకు 2 విధాలుగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఒకటి మీకు చూస్తే మిరాకిల్ అనేది ఎఫ్ఎంస్ కంపెనీలో అందుబాటులో అయితే ఉంటుంది. ఈ ట్రైకాండల్ మనకు ఈడబ్ల్యూ రూపంలో ఉంటుంది. ఈడబ్ల్యూ అంటే మనకు ఎముల్సిన్ వాటర్ అండి, నీటిలో త్వరగా కలిసిపోతుంది ఇది. కాబట్టి రైతులు దీన్ని వాడేటప్పుడు మాత్రం కంపల్సరీ హార్మోన్ కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. 1 లీటర్ నీటికి 1.5 ml చొప్పున ఒక మందుని తీసుకొని వాడుకోండి. 1 లీటర్ నీటికి
ఆ ప్రకారంగా మీకు ఎన్ని లీటర్లు పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకొని మందులు వాడుకునే ప్యాటర్న్ చేయండి. ఈ ట్రైకాండ్రలో మనకు 2 విధాలు అందుబాటులో అయితే ఉంటాయి కాబట్టి ఏది అందుబాటులో తీసుకోవచ్చు. మిరాకిల్ కావచ్చు, మిరాకిల్ కావచ్చు. ఇది మన కొటేవో కంపెనీలో అందుబాటులో ఉంటుంది. ఇందులో మనకు ట్రైకాండ్రల్ వచ్చేసి 0.05% ఉంటుంది. ఇది మనకి ఈసీ రూపంలో ఉంటుంది. ఎమిల్సిఫైబుల్ కాన్సన్ట్రేట్ అంటాం. ఇది కూడా మనకు నీటిలో త్వరగా కలిసిపోతుంది. ఈ 2 మందులు కూడా మీకు ఏది అందుబాటులో తీసి వాడుకోవచ్చు. ఇవి 2 కూడా ఏవైతే 4 ఉన్నాయో 2 ఒకటే నైట్రోబెంజన్ కావచ్చు, ట్రైకాండ్రల్ కావచ్చు. టెక్నికల్ ఒకటైనప్పుడు కూడా పర్సెంటేజ్ మనకు కొన్నిట్లో తగ్గింది, కొన్నిట్లో పెరిగింది. కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు అన్ని అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి ఈ 4 ఏది మీకు అందుబాటులో ఉంటే అది తెచ్చుకొని తెగుళ్ళ మందులో కాకుండా దోమ మందులో పురుగుమందులు కలిపి వాడుకుంటే ఇప్పటి వాతావరణ పరిస్థితిలో వర్షపూత వర్షాడు పిందెగా మారడానికి పోషకాలతో పాటు కూడా హార్మోన్స్ చాలా కీలకం. కాబట్టి ఈ వీడియో మీకు చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఒకసారి గుర్తుంచుకొని ఉన్న సమస్యను తగ్గట్టు మందులు వాడుకొని మీకు ట్రిప్స్ మీకు తామరపురు సమస్య ఎక్కువ ఉంటే మాత్రం ఈ మందులు వాడకండి. అసలుకే తామరపురు సమస్య మందులు ఏ విధంగా వాడుకోవాలి, అసలు ఏ విధంగా నివారించుకోవాలి అనే దాని గురించి ఆల్రెడీ నా ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరైనా రైతులు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఆ మందులు వాడుకున్న తర్వాత కంట్రోల్ చేసుకున్న తర్వాత ఇది వీటిని వాడుకునే ప్యాటర్న్ చేయండి. మిరప పంటలో ఏమున్నా ఈ యొక్క నెల 15 రోజుల వరకు మనం ఏం చేసినానండి. ఆ తర్వాత నువ్వు ఎంత చేసినా కూడా పూత వర్షం కూడా పూత నిలవకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు ఆల్రెడీ ఎండ తీవ్రత పెరుగుతుంది. ఆ ఎండకు చెట్టు మనకు ఆరోగ్యంగా ఉండకపోవడం, నీళ్ళు అందకపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎంత పూత వచ్చినా కూడా పూత రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ చలి వాతావరణ పరిస్థితుల్లో మనకు కొంచెం దిగుబడి ఇప్పుడే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ హార్మోన్స్లో చాలా రకాలు ఉన్నప్పుడు కూడా వీటి రెండిట్లో ఏది మీకు అందుబాటులో తెచ్చుకొని వాడుకునే ప్యాటర్న్ మీద చేయండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.